మాట్లాడదాం. మనతో పాటు చెలగాని దయాకర్ గారు ఉన్నారు. సో టీపీసీసీ ఓయూ లీడర్. అన్న నమస్తే అన్న. నమస్తే. సో ఎట్లా 100 రోజుల పరిపాలన ఎట్లా ఉందన్న? అద్భుతంగా ఉంది. 100 రోజుల పాలన, ప్రజాపాలన అద్భుతంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ పాలకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అవినీతిమయం చేసి వల్లకాడు చేసి వాళ్ళ కాళేశ్వరం కానీ మేడిగడ్డ కావచ్చు, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ఇవ్వకుండా, రైతులకు రుణమాఫీ చేయకుండా, ఇవాళ విద్య వైద్య రంగాల్లో అన్ని రంగాల్లో తెలంగాణను నిర్లక్ష్యం చేసి విద్యను వైద్యాన్ని మొత్తం కూడా ప్రైవేట్ పరం చేసి ఇవాళ కాంట్రాక్టర్లలో మొత్తం కూడా డిజైనింగ్ చేసి మొత్తం కూడా వాళ్ళ జేబులు నింపుకోవడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి అలాంటి తెలంగాణను, వల్లకాడైన తెలంగాణను మళ్ళీ ఒక పునర్నిర్మాణం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజుల ప్రణాళిక పెట్టుకొని ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీని ఇవాళ నెరవేర్చగలిగింది. ఇవాళ నిరుద్యోగులకు నియామకాలు చేయగలిగాం. 103 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ మనం ఏదైతే ఎన్నికల్లో చెప్పిన హామీలు ఇవ్వగలం. ఇవాళ మహిళలకు ఇవాళ మహాలక్ష్మి పథకం ఏదైతే అద్భుతమైన స్కీములు మనం ఏర్పాటు చేసినాం. ఇవాళ 200 యూనిట్ ఇవాళ విద్యుత్ సంబంధించి, లేకపోతే 500 గ్యాస్ సిలిండర్ ఏదైతే అంటే ఇట్లా మనం చెప్పుకుండా పోతే ఇవాళ 10 లక్షలకు సంబంధించి రాజువారి శ్రీ లాంటిది ఇట్లా అనేక పడినటువంటి పథకాలు ఇవాళ 4,50,000 ఉన్నటువంటి ఇది ఇండ్లని ఇవాళ మంజూరు చేసి ఇవాళ ఇండ్లని మనం పేద వర్గాలకు అన్ని ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఒక శ్రీకారం చుట్టింది. ఇవాళ అనేకమైన కవులు కళాకారులకు పెద్దపీట వేసింది. ఇవాళ గద్దర్ పేరు మీద నంది అవార్డులను తీసేసి గద్దర్ అవార్డులు ఇవ్వడం ఒక మామూలు విషయం కాదు కదా. నేను అంటే అన్ని వర్గాలను కాపాడుకునే ప్రయత్నం ఇవాళ ధరణి పోర్టల్లో ప్రక్షాళన చేస్తాము, నిరుద్యోగ నియామకాలు చేసింది. ఇవాళ మొత్తం కూడా హెచ్ఎండిఏ ప్రక్షాళన చేస్తూ ఉంది. హైదరాబాద్ మూసి ఉన్నటువంటి ప్రక్షాళన చేసి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఒక కారిడార్ ఏర్పాటు చేస్తూ ఉంది. ఒక మెట్రో రైలు ఏర్పాటు చేస్తూ ఉంది. ఇక్కడ పాత బస్తీ కాల్చి ఉన్నటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. అనేక ఉన్నటువంటి పథకాలు ఇవాళ లోటు బడ్జెట్ ఉండొచ్చు, అప్పుల పాలన ఉండొచ్చు తెలంగాణ. దాన్ని అధిగమించి ఇవాళ మంత్రులు ముఖ్యమంత్రులు అధిగమించి ఒక యుద్ధం చేస్తూ ఉన్నారు ప్రజలకు ఇచ్చిన హామీ కోసం. గతంలో అన్న ఇప్పుడు 105 డేస్ అయింది. గతంలో బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ పదే చెప్పారు అప్పులైనాయి 105 రోజుల్లోనే 16,00,000 కోట్ల అప్పు చేసిరని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ విమర్శిస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు మనం వచ్చే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా సగం మా కేసీఆర్ చేసిన అప్పులకే మనం కట్టాల్సి వస్తుంది, ఇంట్రెస్ట్ వడ్డీ పోవాల్సి వస్తుంది. ప్రజలకు ఇచ్చిన ఏదైనా సంక్షేమం కోసం కష్టపడతాం. కేసీఆర్ ఏమో అప్పుల పేరుతో తీసుకొచ్చి సొంత ఆస్తులు కొనుక్కున్నటువంటి పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ ఏం చేసినా కూడా ప్రజా సంక్షేమం కోసం ఇవాళ తప్పదు కదా. నేను అనేది జీతాలు ఇవ్వాలన్నా లేకపోతే ఉన్నటువంటి ప్రజా సంక్షేమం నడవాలన్నా తప్పదు. నేను అనేది ఏం తీసుకొచ్చినా వాళ్ళు ఇంట్రెస్ట్లు కట్టాలి. ప్రజలకు ఉన్నటువంటి ఉద్యోగస్తులకు 1వ తారీఖు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇవాళ ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంది. ఉద్యోగస్తులకు 1వ తారీఖు ఉద్యోగాలైనా నిరుద్యోగులకైనా లేకపోతే సంక్షేమం ఉన్నటువంటి సంబంధించి నడవాలన్నా నడిచే పరిస్థితి ఉంటుంది. చాలా ఉన్నటువంటి ఒక అపశయం మీద తెలంగాణను పెట్టి చేసినటువంటి కేసీఆర్ ఒక దుర్మార్గుడు తెలంగాణను వల్లకాడు చేసి 6 లక్షల దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి ఇవాళ కాళేశ్వరం చూస్తే వాడు అది కూలిపోతుందన్న కట్టినటువంటి మూర్ఖుడు కేసీఆర్. సో కాళేశ్వరం పైన ఏమైనా నివేదిక ఇప్పుడు డ్యామ్ అథారిటీ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ అథారిటీ ఆగిచ్చింది, కానీ ఎందుకు అంటే ఒక చిన్న కేసులోనే మనకి తొందరగా రిమాండ్ సిఐడి సిబిఐ ఇవన్నీ వస్తాయి. సో ఇన్ని ఇప్పుడు 100 రోజులు అయింది, అయినా కానీ మీ ప్రభుత్వం ఉంది, అయినా కానీ ఏ యాక్షన్ తీసుకుంటలేదు? ఎందుకు? ప్రభుత్వం రాగానే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ దొంగల పని ఖచ్చితంగా వాళ్ళు దొంగలు చేయడం పోగా తప్పదు. ఎవరు చట్టం పని చేసుకుంటూ పోతుంది. కాబట్టి వాళ్ళకు కూడా కాళేశ్వరం కేసులో ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం జైలుకు పోగా తప్పదు. కాబట్టి ప్రజలకు ఎంతో నమ్మకంతో ప్రజలు మన మీద పాలన పెట్టారు, ప్రభుత్వాన్ని ఇచ్చినప్పుడు రాగానే ప్రజలకి ఓ ఇండికేషన్ పోతుంది. రాగానే వీళ్ళు కక్ష సాధన చేస్తారు. అసలు దొంగల్ని మనం పట్టుకున్నా ఇది పోతుంది. కాబట్టి అది కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు 100 రోజుల ప్రణాళిక ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మనం 14-15 సీట్ల గెలుపు కోసం ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉంది.
అనేకమైనటువంటి నిరుద్యోగుల రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. కానీ బయట ఒక మాట వినబడుతుంది అన్న, ఈ 17 సీట్లలో ఒకటి ఎంఐఎం ఉంటుంది. సో 16 సీట్లు కూడా కాంగ్రెస్ కి బలమైన క్యాండిడేట్లు లేరా, పక్క పార్టీ నుంచి తెచ్చుకుని కొంతమంది నాయకులకు టికెట్ ఇస్తున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి, కొంతమందికి ఇచ్చిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. సో ఏం చెప్తారని అంటే, కాంగ్రెస్ లో చాలా మంది నాయకులు ఉన్నారు, సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు, ముసలి అయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు ఎందుకు పదవులు ఇవ్వట్లేరు, ఇప్పుడు కొత్తగా ఇప్పుడే వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తారు? మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. మేము వస్తాం, ఈ ప్రజాపాలనలో భాగం అవుతూ ఉన్నాము, మేము కూడా ప్రజలకు సేవ చేస్తా ఉన్నాము. ఈ ప్రభుత్వానికి అండగా ఉంటే ఎవరైనా మనం స్వాగతిస్తాం. నా పాయింట్ అది కాదన్న, ఇప్పుడు కాంగ్రెస్ లో చాలా మంది నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, కింద కార్యకర్త నుంచి పైకి ఎదుర్కొంటూ వచ్చిన నాయకులు ఉన్నారు, వాళ్ళనందరూ వదిలిపెట్టి ఇవాళ ఈ పార్టీల నుంచి జంప్ అయ్యి వీళ్ళకి రాగానే టికెట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్న? పార్టీ దాన్ని ఒక బలమైన దానికోసం ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి కాస్త సమీకరణలు, సర్వేలు అనేక కోణాల్లో ఆలోచన చేస్తాం. ఇలా పార్టీ ఏం చేసినా పార్టీ, ఎందుకంటే కార్యకర్తలు ముఖ్యం, నాయకులు ముఖ్యం కాబట్టి రెండు ఆలోచన చేసి పార్టీ ఇక్కడ ఉన్నటువంటి జంట నగరాల్లో కాస్త వీక్ ఉన్నటువంటి పరిస్థితి, దాన్ని మనం ఎట్లా పురోగతి కావాలి, ఎట్లా దాన్ని అభివృద్ధి కావాలనే దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నగర సంబంధించి రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ రావడానికి వాళ్ళే సుముఖత వ్యక్తం చేస్తాం. మేము వస్తాం, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం, కాంగ్రెస్ని అభివృద్ధి చేస్తాం, డెవలప్ చేస్తాం, ప్రజాపాలన బాగవుతామంటే ఎవరైనా వస్తారు. నేను కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఉంది, కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. ఇంకెవరైనా బయట ఇప్పుడు దానం నాగేంద్రరావు ఇక్కడ ఆయన రక్తం, ఆయన ఒంట్లో ఉన్నది కాంగ్రెస్ రక్తమే. అంతే కొంత అవకాశాల కోసం పోవచ్చు, కానీ వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి అరే మాలాంటి కాంగ్రెస్ మేము పార్టీని మేము పోయినందుకనే ఉద్దేశంతో రియలైజ్ అయ్యి వస్తున్న వాళ్ళంతా ఎవరిని బలవంతం పెట్టాల్సి ఉంటుంది. పట్టం మహేందర్ రెడ్డి వాళ్ళు కూడా మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు వాళ్ళు కాబట్టి మొదటి నుంచి కాంగ్రెస్లో పెరిగిన వాళ్ళు, కాంగ్రెస్లో తిన్న వాళ్ళు, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ రక్తం వాళ్ళ ఒంట్లలో ఉన్నవాళ్ళు, వాళ్ళు కొన్ని అవకాశాల దృష్ట్యా, కొన్ని అవసరాల దృష్ట్యా పోవచ్చేమో, కానీ వాళ్ళు ప్రక్షాళన రియలైజ్ అయ్యి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో రావాలనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు పనిచేసినా ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అయితే కాదన్నది కదా. నేను ఎంపీ ఎలక్షన్ లోపే బీఆర్ఎస్ ఖాళీ కాబోతున్నాను. బీఆర్ఎస్ దుకాణం అంటే బంద్ అయిపోతా ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి పాలకులు, వాళ్ళు చేసినటువంటి ఒక ఫ్యూడల్ విధానాలు, నియంత పోకడంతోనే వాళ్ళ ఇల్లు వాళ్ళే తగలబెట్టుకున్నారు. కానీ అక్కడ ఎమ్మెల్యేలు ఎంతో కొంత ఇది చేసిరు. మరి మీ పార్టీలకు వస్తే మీ పార్టీ క్యాడర్ కూడా కొంచెం దెబ్బతింటది కదా. సో ఎమ్మెల్యేలు చాలా కబ్జాలు చేసిరు, చాలా కేసులు కూడా ఉన్నాయి ఎమ్మెల్యేల పైన. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది కదా. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగకుండానే చూస్తుంది, కార్యకర్తలకు నష్టం జరగకుండా కూడా పార్టీ చర్యలు తీసుకుంటుంది. ఎవరు ఎట్లా ఉండాలి, ఎవరు ఎక్కడ పనిచేయాలి అనేది పార్టీ ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. సో ఈ మొన్న మోడీ అండ్ రేవంత్ రెడ్డి గారు కలిసిన తర్వాత నెక్స్ట్ కవిత అరెస్ట్ అయింది, ఈడీ వచ్చింది. సో ఇద్దరు కలిసే ప్లాన్ చేశారనేది వాళ్ళ కామెంట్. ఏం చెప్తాను అంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. వాళ్ళ దోస్తు చీకటి ఒప్పందాన్ని బయటపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ చీకటి ఒప్పందం కాదు, మేము రాజకీయ శత్రువులమే, మాకు ఎలాంటి అనుబంధం లేదని చెప్పడానికే కవితను అరెస్ట్ చేసింది వాళ్ళ బీజేపీ. కేవలం బీజేపీ ఒక బోని కొట్టుకోవడం కోసం, ఎంపీ ఎన్నికల్లో గెలవడం కోసమే, ఈ యొక్క ఎన్నికల స్టంట్ కోసమే కవిత అరెస్ట్ ఒక డ్రామాకు తెరలేదు. వాళ్ళు ఏమంటారంటే బడే బాయ్ చోటే బాయ్ అన్నారు, ఇద్దరు కలిసి పనిచేస్తారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అండగాగింది ఎవరు? బీజేపీ కాదా? ప్రతి అంశంలో నువ్వు ఇలా కాళేశ్వరాన్ని కూడా ఒక గొప్ప పథకం అని చెప్పింది ఎవరు? గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పింది బీజేపీ నాయకులు కాదా? ఇవాళ నిజంగా కవిత అరెస్ట్ని ఇన్ని రోజులు దాకా సాగదీయాల్సిన అవసరం ఏంటి? కాబట్టి ఇది ముమ్మాటికి ఎన్నికల స్టంటు, ఎన్నికల కోణమే. ఈ వాళ్ళిద్దరు కూడా తోడుదొక్కలు, వాళ్ళు బొమ్మ పరుసులు అంటున్నారు, అందరూ ప్రజలందరూ తెలుసు. కాబట్టి ఈ ఎన్నికల్లో కేవలం గెలుపు కోసమే వాళ్ళు ఒక డ్రామా చేసి ఒక సింపతి క్రియేట్ చేసుకోవాలన్న ఆలోచనలో బీజేపీ ప్రయత్నం చేసింది. ఇవాళ బీజేపీని, బీఆర్ఎస్ని ప్రజలైతే నమ్మరు. ఇలా కాంగ్రెస్ పార్టీకి అయితే విషసన్నిత ఉంది, ప్రజలందరూ కూడా కాంగ్రెస్కి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో కాదు, నేషనల్ వైడ్ కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు రాబోతా ఉంది. ఇలా రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా కావచ్చు, న్యాయయాత్ర చేసినటువంటి సాహసోపేతమైన యాత్రల వల్ల ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మోడీ అంటే ఆయన ఉన్నటువంటి ఉన్నత వర్గాల కేడీ లాగా అయిపోయింది తప్ప, ఆయన మోడీ అంటే ప్రజలకు ఉరగబెట్టింది ఏం లేదు, అర్థమైపోయింది. మీ అందరికీ ఆలోచన చేయండి.